ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ హైదరాబాద్ హైవే పైన ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. లారీని ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో లారీని ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్కి చెందినటువంటి ప్రైవేటు బస్సు లారీని ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రస్తుతం అక్కడ చాలా మంది గాయపడ్డారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో 8 మందికి తీవ్ర గాయాలైనాయి. ఇక ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదం తర్వాత ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులు అందరూ షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని ప్రస్తుతానికి లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్పందించిన హైవే మొబైల్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఇక ప్రథమ చికిత్స అనంతరం కొంతమందికి మెరుగైన వైద్య చికిత్సల కోసం విజయవాడకు కూడా తరలించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయవాడ నుంచి సాయి ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. సాయి, ప్రమాదం ఎలా జరిగింది? మరొక బస్సు ప్రమాదం అనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బస్ ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడిపోతున్న పరిస్థితి. ప్రైవేట్ ట్రావెల్స్ మరొకటి ఆయన పక్కన పెడుతుంటే నైట్ పూట జర్నీ అంటే అందరూ భయపడిపోతున్నారు. వరుస ఘటనలు చూస్తూ ఉంటే నైట్ పూట బస్ జర్నీ సేఫ్ కాదని అయితే అర్థమవుతోంది. అయితే ఈ ప్రమాద విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుంది వయా విజయవాడ. సో విజయవాడ హాల్టింగ్ ఉంటుంది. హాల్టింగ్ తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నం టు విజయనగరం వెళ్తుంది. బట్ ఇది అనాసాగరం దగ్గర హైవే ఉంటుంది. ఆ హైవే అంటే మొత్తం విజయవాడ టు హైదరాబాద్ హైవే అది సూపర్ ఫాస్ట్ గానే వెళ్తుంటాయి వెహికల్స్ అన్ని కూడా. అంటే ఎంత కంట్రోల్ చేసినా కూడా దాదాపు 140 పైన వెళ్తూ ఉంటాయి అక్కడ బస్సెస్ అన్ని కూడా నైట్ టైంలో. సో ఈ టైంలోనే లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీని వెనక నుంచి ఢీకొట్టింది బస్సు. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరు చనిపోకపోవడం అనేది నిజంగా ఇది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే బస్సు కండిషన్ చూసాక యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సు కండిషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక పెను ప్రమాదం సంభవించిందేమో అని అందరూ కూడా అనుమానించారు. కాకపోతే అదృష్టవశాత్తు చాలా మంది గాయాలతోనే బయటపడిన పరిస్థితి. దాదాపు 9 నుంచి 10 మంది వరకు గాయాలని చెప్పిన అందులో 2-3కి కొంచెం సివియర్ ఇంజురీస్ అయ్యి మిగతా వాళ్ళందరికీ కూడా చిన్నపాటి గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఎక్కువ దెబ్బలు తగిన వాళ్ళందరినీ కూడా విజయవాడకి తరలించారు. ప్రస్తుతానికి అయితే బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే లారీ డ్రైవర్ ను కూడా విచారిస్తూ ఉన్నారు. అంటే వెళ్తున్న రూట్ కరెక్ట్ గానే వెళ్తున్నారా లేదా ఓవర్టేక్ చేసుకున్నారా ఇద్దరు అనేది కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో మొత్తం 35 మంది ప్రయాణికులు, అది కూడా స్లీపర్ బస్ ఇది. సో ఖచ్చితంగా పెను ప్రమాదం తప్పిందని భావించాలి. ఇప్పుడు జరుగుతున్న ఘటనతో పోలీసు